ఈ టమాటాలు తప్ప ఇంట్లో అసలు ఏం కూరగాయలు లేవు. ఇట్లా కూరగాయలు లేనప్పుడు టమాటాలతో టమాటా రసం చేస్తాను, అద్దరిపోద్ది అంతే. మీరు కూడా చూసేసేయండి. చింతపండు లేకుండా ఈ రసాన్ని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం రసం చేసినప్పుడు కొంచెం పుల్లగా ఉంటుంది కదా, కానీ ఇది అలా కాదు, చాలా టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ టమాటాలని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత పైన ఉన్న తోలుని తీసుకొని తగినంత సాల్ట్ ని వేసేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి తొందరగానే మ్యాష్ అయిపోతుంది. ఇవి పక్కన పెట్టేసి కొన్ని మిరియాలు, ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచేసుకుంటున్నాను. ఇలా దంచుకున్న వెల్లుల్ని రసంలో వేసుకొని రసం ట్రిక్ మసాలా కూడా వేసినాను. ఈ ట్రిక్ మసాలా ఒక్కటి వేస్తే ఇంకేం మసాలాలు వేయాల్సిన అవసరం లేదు, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్ లేకుండా నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేస్తారు. ఈ మసాలాలు తీసుకోవడం వల్ల ఎక్కువ పని లేకుండా ఈజీగా ఇట్టే వంటలు చేసుకోవచ్చు అనమాట. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ట్రిక్ మసాలాతో పాటు కొంచెం పసుపు కూడా వేసుకొని పోపు పెట్టేసుకుంటున్నాను. పోపులో ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి రసం వేసుకొని 2 minutes పాటు బాయిల్ చేసామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. థ్యాంక్ యూ.